పవన్ కళ్యాణ్ తాజాగా పెద్దిరెడ్డికి సంబంధించినటువంటి ఒక వీడియోని రిలీజ్ చేశారు. ఆయన అడవి మధ్యలో అసలు ఆయనకి ప్రదేశం ఎక్కడి నుంచి వస్తది? విజిలెన్స్ వాళ్ళు ఎంక్వైరీ ప్రకారం చూస్తే అదంతా పెద్ద కబ్జా. దాంట్లో ముందు ఒక లెక్క ఉంది, ఆ తర్వాత ఒక లెక్క ఉంది, వెబ్‌ల్యాండ్‌లో ఒక లెక్క ఉంది, రిజిస్ట్రేషన్‌లో ఒక లెక్క ఉంది. ఎక్కడి నుంచి అదనంగా వచ్చినాయి? ఇదిగో కబ్జాకి సంబంధించినటువంటి ప్రదేశాన్ని స్వయంగా నేను వీడియో తీశానని మొన్న ప్రకటించడం, చంద్రబాబు గారికి కూడా చెప్పడం, హెలికాప్టర్‌లో వెళ్ళి చూసొచ్చానని చెప్పడం, ఆ తర్వాత ఇవాళ దానికి కొంత మ్యూజిక్‌లు అది ఏసి ఆ వీడియోని రిలీజ్ చేయడం అది జరిగింది. జనసేనకు సంబంధించిన కార్యకర్తలు, పవన్ అభిమానులు పెద్దిరెడ్డి అరాచకం ఇదిగో, పెద్దిరెడ్డి దుర్మార్గాలు ఇదిగో అని చెప్పడం. ఆ తర్వాత పవన్ కళ్యాణ్ గారు ఒక సమీక్ష చేసి ఏదైతే పెద్దిరెడ్డి ఆక్రమించుకున్న దాని సంగతి తేల్చాలి, అక్కడ విజిలెన్స్ ఇచ్చిన నివేదిక ఆధారంగా కఠిన చర్యలు తీసుకోవాలని చెప్పడం, ఇదంతా నడిచిపోయింది. వాస్తవంగా పెద్దిరెడ్డి మీదన టార్గెట్ చేయడం, పెద్దిరెడ్డి కుటుంబం మీద టార్గెట్ చేయడం కూటమి నాయకులకి ఫ్రమ్ ద ఎలక్షన్ అయిపోయిన రోజు నుంచి నడుస్తుంది. చంద్రబాబు గారి పగని ఇప్పుడు వీళ్ళందరూ కూడా పంచుకుంటున్నారు. చంద్రబాబు గారి పగ ఎందుకంటే కుప్పంలోనే ఎంపీటీసీలు, జెడ్పీటీసీలు పెద్దిరెడ్డి గెలిపించుకురావటం. ఈవెన్ మొన్నటిసారి ఎన్నడూ తిరగనన్ని సార్లు కుప్పంలో తిరగాల్సి వచ్చింది చంద్రబాబు గారికి. ఆయన జీవితంలో మొదటిసారి అక్కడ ఇల్లు కూడా కట్టించుకోవాల్సి వచ్చింది బికాజ్ ఆఫ్ పెద్దిరెడ్డి చేసినటువంటి యాక్టివిటీ ప్రచారం వలన. గెలుపోవటములనే భయాందోళనకు గురి చేసినటువంటి సిచ్యువేషన్ నుంచి ఘన విజయం సాధించగలిగారు. కాబట్టి ఇప్పుడు పెద్దిరెడ్డిని అంతు చూడాలన్నటువంటి ప్రయత్నంలో పక్కన మిథున్ రెడ్డిని అరెస్ట్ చేసి జైల్లో పెట్టడం అదొక పక్క నడుస్తుంది. పెద్దిరెడ్డిని కూడా అప్పుడు ఏదో అక్కడ జరిగినటువంటి ఒక ఫైర్ యాక్సిడెంట్ని బేస్ చేసుకుని ఎంఆర్ఓ కార్యాలయం దగ్గర దాన్ని ఏకంగా హెలికాప్టర్లో డీజీపీని చీఫ్ సెక్రటరీని పంపించి ఏదో పెద్దది కనుక్కున్నాము, ఇంకే ఉంది, రేపు వెళ్ళిపోతాడు, ఎల్లుండి వెళ్ళిపోతాడు పెద్దిరెడ్డి అని ప్రచారం చేశారు. ఆ తర్వాత ఎవరో కింద స్థాయి సిబ్బందిని కొంతమందిని పెట్టి దాళ్లతో పెద్దిరెడ్డి పేరు చెప్పించాలని ప్రయత్నించి అది కాస్త అక్కడితో ఆగింది. ఆ తర్వాత అతని ఇంటికి సంబంధించి తిరుపతిలో దాని మీద హడావిడి చేస్తే చివరికి అది కాస్త ఆ రోడ్డుకి సంబంధించిన గేటును వరకు ఓపెన్ చేయమన్నారు. అది అయిపోయింది, అది నడుస్తుంది. ఈ తర్వాత వచ్చేటప్పటికి ఇప్పుడు అటవీ భూములు పెద్దిరెడ్డి ఆక్రమించు, ఎర్రచందనం నేపాల్కి పెద్దిరెడ్డి అమ్ముకుంటున్నాడు అంటూ ఆ మధ్యన స్వయంగా పవన్ కళ్యాణ్ ఆరోపించడం, దమ్ముంటే నిరూపించు, నువ్వే కదా అటవీ శాఖ మంత్రివి అని చెప్పి ఈయన అంటాం. ఇప్పుడు అక్కడికే ఆ ప్రాంతాలకి మన పవన్ కళ్యాణ్ వెళ్ళి ఆ తర్వాత ఈ వీడియో రిలీజ్ చేయడంతో ఏదో కనిపెట్టారంటే ఇప్పుడు దాని మీద మిథున్ రెడ్డి కీలకమైనటువంటి వ్యాఖ్యలు చేసుకొచ్చారు. మీరు ఇట్లాంటివి చేయడం, అదే సందర్భంలో ఏ విధమైనటువంటి వ్యవహారాలకైనా సరే ఎట్లాగా అన్నటువంటి కాన్సెప్ట్ ఇప్పుడు ప్రచారంలో ఇదే ప్రజెంట్ చేసుకొచ్చారు. ఇదిగో ఇవన్నీ మా ఆస్తులకు సంబంధించినటువంటి ఒరిజినల్ పాయింట్స్, చెక్ చేసుకోండి అన్నటువంటిది తేల్చి చెప్పారు. ఇంకోవైపున వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈ అంశంలో మిథున్ రెడ్డికి అనుకూలంగా మరొక కాన్సెప్ట్ని తెర మీదకి తీసుకొచ్చింది. ఏదైతే లెక్కలతో సహా చెప్తూ దీంట్లో నిరూపించండి అన్నటువంటి పాయింట్ని రైట్ చేసుకొచ్చింది. ఏదైతే మిథున్ రెడ్డి ఇచ్చినటువంటి వివరాలతో వాళ్ళు సవాల్ విసరడం ప్రారంభించారు. అందులో భాగంగా ఏదైతే పవన్ కళ్యాణ్కి సంబంధించి ప్రశ్నలు సంధిస్తూ రైట్ చేశారు. సరే, దీంట్లో వాళ్ళు రైట్ చేసినటువంటి పాయింట్ ఏంటంటే డైవర్షన్ పాలిటిక్స్ లో భాగంగానే పవన్ కళ్యాణ్ మా పార్టీ సీనియర్ నాయకుడు పెద్దిరెడ్డి రామచంద్రరెడ్డి కుటుంబంపై భూ కబ్జా అంటూ నిరాధార ఆరోపణలు చేస్తున్నారు. రెగ్యులర్లు వచ్చి 18 నెలలు అవుతుంది. వాళ్ళ చేతిలో అధికారం ఉంది, ఫైళ్ళు అన్ని వాళ్ళ దగ్గరే ఉన్నాయి. ఇప్పటికీ ఒక్క ఆరోపణ కూడా రుజువు చేయలేకపోయారు. పాచిపోయిన అవే పాత ఆరోపణల సినిమా రంగు తొడిగి కొత్తగా ప్రచారం చేసిన అబద్ధాలు నిజాలు అవుతాయా అంటూ రైట్ స్టార్ట్ చేసి మేము సవాలు విసురుతున్నాం, ఇవి నిజాలు కావాలి, పవన్ కళ్యాణ్ నిరూపించగలరు. పవన్ కళ్యాణ్ ఆరోపిస్తున్న ఈ భూములన్నీ కూడా 2000-2001 మధ్యలోనే కొన్నవి కాదా? ఈ కింద డాక్యుమెంట్ వివరాలు తప్పని పవన్ కళ్యాణ్ చెప్పగలరు. డాక్యుమెంట్ నెంబర్ 2346/2000, డేట్ ఆఫ్ పర్చేస్ 29/12/2000, ఓనర్ నేమ్ పి లక్ష్ము రెడ్డి, నేమ్ ఇన్ పాస్బుక్ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, సర్వే నెంబర్ 295/1A, ఎక్స్టెంట్ 15 acres. ఇంతకీ 2000 సంవత్సరాల అధికారంలో ఉన్నది కాంగ్రెస్ కాదు, తెలుగుదేశం అధికారం 2004 దాకా కూడా. అలాగే డాక్యుమెంట్ నెంబర్ 1/2001, డేట్ ఆఫ్ పర్చేస్ 30/11/2000, ఓనర్ నేమ్ పివి మిథున్ రెడ్డి, సర్వే నెంబర్ 295/1C, ఎక్స్టెంట్ 10 acres, 2001లో. అప్పుడు కూడా చంద్రబాబు గారే అధికారంలో ఉన్నారు. డాక్యుమెంట్ నెంబర్ 2345/2000, డేట్ ఆఫ్ పర్చేస్ 29/12/2000, ఓనర్ నేమ్ పివి మిథున్ రెడ్డి, సర్వే నెంబర్ 295/1C, ఎక్స్టెంట్ 11 acres, అప్పుడు చంద్రబాబు గారే అధికారంలో ఉన్నారు. డాక్యుమెంట్ నెంబర్ 139/2001, డేట్ ఆఫ్ పర్చేస్ 2/2/2001, ఓనర్ నేమ్ పి ద్వారకనాథ్ రెడ్డి, సర్వే నెంబర్ 296/2, ఎక్స్టెంట్ 18.94 acres, డాక్యుమెంట్ నెంబర్ 2347/2000, డేట్ ఆఫ్ పర్చేస్ 29/12/2000, ఓనర్ నేమ్ పి ఇందిరమ్మ, సర్వే
నెంబర్ 295/1B extend 10.8 acres. Document number 2/2001, date of purchase 30/12/2000. Owner name P. Indiramma, survey number 295/1D and 296/1, extend 10 acres. Total extent 75.74 acres. సర్వే సెటిల్మెంట్ డైరెక్టర్ 1981లో ఇచ్చిన తీర్పుల అంశాలను కూడా పవన్ కళ్యాణ్ కాదనగలరా? పెద్దిరెడ్డి కుటుంబ సభ్యులు కొనుగోలు చేసిన 75.74 ఎకరాలకు 1966లోనే రైతువారీ పట్టాలు ఇచ్చిన మాట వాస్తవం కాదా? 1975లో మళ్ళీ సుమోటోగా విచారణ జరిపి నోటీసులు జారీ చేసి విచారణ జరిపి 1981లో డైరెక్టర్ ఆఫ్ సెటిల్మెంట్కి సంబంధించి తుది తీర్పులో అవి పట్టా భూములేనని నిర్ధారించి విచారణ నిలుపుదల చేసిన మాట నిజం కాదా? అలాగే 1968 సెప్టెంబర్ 16 అటవీశాఖ ఈ భూములకి వెళ్ళడానికి 30 అడుగుల వెడల్పుతో దారి వదిలిన మాట వాస్తవం కాదా? ఈ మేరకు అటవీశాఖ కూడా విడుదల చేసిన గెజిట్ నోటిఫికేషన్ కాదంటారా? ఇవన్నీ కాదని పవన్ కళ్యాణ్ నిరూపించగలరా? అధికారంలోకి వచ్చిన నాటి నుంచి బుర్ర చల్లడదే లక్ష్యంగా పెట్టుకున్నారు. అధికారులతో ఎన్నో కమిటీలు వేసి విచారణ మీద విచారణ చేశారు, కానీ ఆరోపణలు రుజువు చేయలేకపోయారు. ఇన్ని రోజులు ఒక్క ఆధారాన్ని చూపలేకపోయారు. నేపాల్కి ఎర్రచందనం వంటి ఇదే పవన్ కళ్యాణ్ అర్థం లేని విమర్శలు చేశారు. నిరూపించాలని పెద్దిరెడ్డి, మిథున్ రెడ్డి ఆ రోజున సవాలు విసిరిన ఇప్పటికీ దానిపైన నోరు మెదపలేదు. ఈ ప్రభుత్వంలోని చంద్రబాబు గారు పవన్ కళ్యాణ్ రాష్ట్రంలో మీరు సూపర్ 6, సూపర్ 7 స్కీములు నెగ్గొట్టి అమలు చేస్తున్న ఏకైక స్కీమ్ డైవర్షన్ స్కీమ్ మాత్రమే. తుఫాను కారణంగా రైతులకు పంట నష్టం, ఫీజు రియంబర్స్మెంట్ లేక చదువుకుంటున్న అగచాట్లు, ఆరోగ్యశ్రీ నిర్వీర్యంతో పేదలకు ఎక్కట్లు, కొత్త గవర్నమెంట్ కాలేజీలు ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా వెలువెత్తుతున్న ప్రజాగ్రహం, ప్రభుత్వం ముందు ప్రస్తుతం ఉన్న సవాళ్లు, వీటికి సమాధానాలు చెప్పలేక ప్రజలకు పరిష్కారాలు చూపలేక కింద మీద పడుతున్న సమయంలో మీ అసమర్థతను కప్పించుకోవడానికి మీరు ఎంచుకున్న స్కీమే డైవర్షన్లో అంటూ ఘాటుగా విమర్శించుకొచ్చింది.